నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత జమ్మూ కాశ్మీర్లో మళ్ళీ ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు జమ్మూ కాశ్మీర్లోని దోడాలోని భదారావాల్ బనీ రోడ్డులోని చెత్తార్గల్లా ప్రాంతంలోని ఆర్మీ టెంపరరీ ఆపరేటివ్ బేస్ పై ఉగ్రవాదులు దాడి చేశారు దోడా కతువా జిల్లాలో మంగళవారం రాత్రి జరిగిన రెండు వేర్వేరు ఎన్కౌంటర్లో ఓ సిఆర్పీఎఫ్ జవాన్ మరణించగా 6 భద్రతా సిబ్బంది గాయపడ్డారు కతువా జిల్లాలో మంగళవారం సాయంత్రం జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ పాకిస్తాన్ ఉగ్రవాది హతమయ్యాడు మరొకరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు గడిచిన 3 రోజుల్లో ముష్కరులు కాల్పులు జరపడం ఇది మూడవసారి దోడా జిల్లాలోని భరద్వా పఠాన్కోట్ రహదారిపై చటార్ఘాలా ఎగువ భాగంలో ఉన్న ఉమ్మడి చెక్ పోస్ట్ పై ముష్కర మూకలు కాల్పులు జరిపాయి ఈ దాడిలో రాష్ట్రీయ రైఫిల్స్ కి చెందిన 5 సైనికులతో పాటు ఓ స్పెషల్ పోలీస్ ఆఫీసర్ గాయపడినట్లు అధికారులు తెలిపారు మరోవైపు కతువా జిల్లాలో సైదా సుకాల్ గ్రామంలో నక్కిన ఉగ్రవాది కోసం భద్రతా దళాలు నిర్బంధ తనిఖీలు చేపట్టారు తప్పించుకునే క్రమంలో ముష్కరుడు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో సిఆర్పీఎఫ్ జవాన్ కబీర్ దాస్ తీవ్రంగా గాయపడ్డారు సమీపంలోని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించినట్లు అధికారులు వెల్లడించారు కతువాలో గత రాత్రి జరిగిన ఎన్కౌంటర్లో ఓ ఉగ్రవాదిని కాల్చివేసినట్లు జమ్మూ జోన్ ఏడీబీసీ ఆనంద్ జైన్ తెలిపారు దోడాలోని చెత్తార్ఘాలా ఏరియాలో ఉన్న ఆర్మీ బేస్ పై గత రాత్రి ఉగ్రవాదులు దాడి చేసినట్లు ఆయన వెల్లడించారు రాష్ట్రీయ రైఫిల్స్ తో పాటు పోలీసులు ఉన్న జాయింట్ పార్ట్ పై అటాక్ జరిగిందన్నారు కతువాలో తప్పించుకున్న ఓ ఉగ్రవాదిని అన్వేషించేందుకు అధికారులు డ్రోన్లు వాడుతున్నట్లు తెలిపారు కతువాలో ఉగ్రవాదులు చొరబడ్డారని దీనికి పాకిస్తాన్ కారణమని ఆనంద్ జైన్ తెలిపారు మరోవైపు మంగళవారం సాయంత్రం కతువా జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో ఉన్న ఓ గ్రామంలోకి 2 ఉగ్రవాదులు చొరబడ్డారని అమ్ము జోన్ అడిషనల్ డీజీపీ ఆనంద్ జైన్ తెలిపారు ఉగ్రవాదులు ఓ ఇంట్లోకి వెళ్లి తాగునీరు అడగ్గా వెంటనే గ్రామస్తులు తమకు సమాచారం ఇచ్చారని చెప్పారు ఓ ఉగ్రవాది బాంబు విసిరేందుకు ప్రయత్నించడం వల్ల తమ సిబ్బంది ఎదురుకాల్పులు జరిపారని వెల్లడించారు ఈ దాడిలో ఓ పౌరుడు గాయపడినట్లు తెలిపారు గాలింపు చర్యల్లో భాగంగా సైన్యం జరిపిన కాల్పుల్లో ఉగ్రవాది హతమైనట్లు చెప్పారు మరొకరి కోసం గాలింపు చర్యలు చేపట్టడం పేర్కొన్నారు ఇక దీంతో పాటు వైష్ణవిదేవి ఆలయానికి సంబంధించిన జరిగిన ఏవైతే కాల్పులు ఉన్నాయో 10 మంది దుర్మరణం అయితే ఉందో దానికి సంబంధించిన ఘాతకుడి స్కెచ్ అయితే గీయించారు అతన్ని కనిపెట్టిన వాళ్ళకు 20 లక్షల రూపాయల నగదును కూడా ప్రకటించింది ఎప్పుడైతే భారతదేశానికి సంబంధించి బీజేపీ గవర్నమెంట్కి సంబంధించి మోదీకి సంబంధించి నెగిటివ్ టాక్స్ అనుకున్నన్ని సీట్లు సాధించలేకపోయాడు మోదీ పవర్ తగ్గింది ఎన్డీఏ కూటమిలో ఎవరి హ్యాండ్ ఇచ్చినా ఎన్డీఏ కూలిపోతుంది అంటే కాంగ్రెస్ చేస్తున్న ప్రాపగండ మొన్నటికి మొన్న చూసాం కదా ఇంకొక 6 నెలలకు మించి ఎన్డీఏ అధికారంలో ఉండదు కాంగ్రెస్ రాబోతోంది ఎన్డీఏ కుచ్చిట్లు ఇలాంటివి శత్రు దేశాలకు భారత్ని ఒక అవకాశంగా వాడుకోవడానికి ఉపయోగిస్తున్నాయి గత 10 సంవత్సరాల నుంచి ఏ సాహసం చేయలేని ఉగ్రవాదులు ఎన్నికల ఫలితాల తర్వాత వరుసగా జమ్మూ కాశ్మీరం 3వది ఇది మనం వింటాం జరుగుతోంది అంటే దానికి కారణం ఎవరు బాధ్యులు ఎవరు అనేది కూడా ఒకసారి ఆలోచించాలి అండ్ దీనికి అమిత్ షా అయితే చాలా గట్టిగానే స్పందించారు ఊరుకొనేదే లేదు మరో సర్జికల్ స్ట్రైక్ చేసైనా బుద్ధి చెప్తాము భారత్ అంటే తక్కువ అంచనా వేయొద్దు అయినా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఏదేదో మాట్లాడుతూ ఉంటారు 3వసారి అధికారంలోకి రావడం అంటే మామూలు విషయం కాదు వచ్చాము లెక్క తేలుస్తాము అని దయచేసి దేశ హితాన్ని కోరే ఎవరైనా దేశంలో రాజకీయంగా స్టెబిలిటీ లేదని ఏదో జరగబోతోందని మోదీ గవర్నమెంట్కి ఏదో అవబోతోందని లేకపోతే బీజేపీ గవర్నమెంట్లోనే లుకలుకలు వచ్చాయని ఆర్ఎస్ఎస్కి బీజేపీకి పడట్లేదని ఇలాంటి చెత్త థంబ్నెయిల్స్ తోటి ఇలాంటి చెత్త కంటెంట్ తోటి శత్రువులకు మీరు ఒక ఆయుధాన్ని ఇచ్చినట్టు చెయ్యకండి మన దేశం యొక్క బలాన్ని మనమే తగ్గించుకోకూడదు తగ్గించుకున్నాము అనంటే ఇలాంటి చెత్త నా కొడుకులంతా దేశంలోకి ప్రవేశించి దేశంలో ఉగ్ర చర్యలు చేయడానికి సిద్ధంగా ఉంటారు మనకు చాతనైతే దేశానికి సేవ చేద్దాం లేదా మన మానాన మనం కూర్చుందాం తప్ప దేశానికి కీడు చేసే ఏ ఒక్క పనిని చేయొద్దు అది రాజకీయ నాయకులైనా సామాన్య పౌరులైనా అది మనందరి బాధ్యత అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఎస్ మేమందరం కూడా కోరుకుంటున్నాం మరో సర్జికల్ స్ట్రైక్ మళ్ళీ భారత్ వైపు చూడాలి అంటే భయపడే విధంగా మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు మళ్ళీ చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను సో చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది చెక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా వీడియో ఎక్కువగా షేర్ అయ్యి మన ఛానల్ ఇంకా చాలామందికి రీచ్ అవుతూ ఉంటుంది అండ్ సపోర్ట్ చేయండి చిన్న ఆఫీస్ రెంట్ బేసే నేను తీసుకోవాలనుకుంటున్నాను అండ్ ఎక్విప్మెంట్కి ప్రతి నెల రెంట్ లేకుండా అమ్మయ్య అనుకుంటే మన ఆఫీస్కి కావాల్సినంత ఉన్నట్టే అప్పుడు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు జనాల్లోకి వెళ్ళి జనాల సమస్యలను ప్రభుత్వాలకు అందించే ఒక వారధిలాగా చాలా చాలా
కంటెంట్ అనుకొని పెట్టుకున్నాను. బట్ మనకున్న వనరుల పరిధి మేరకు అవన్నీ చేయలేకపోతున్నాను. ముఖ్యంగా జాతీయవాదాన్ని, దేశం ప్రథమం కుటుంబం తర్వాత అనేది ప్రతి ఒక్కళ్ళలో కలిగించాల్సిన అవసరం ఈ సమయంలో ఎంతైనా ఉంది. అది తీసుకెళ్ళాలి అనేది కూడా మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. దానికోసం మన ఛానల్కి బ్రేక్ ఈవెన్ వచ్చేదాకా మీ అందరి సపోర్ట్ కూడా చాలా ముఖ్యం. సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. అలా అయినా సపోర్ట్ చేయొచ్చు. చాలా మంది వీడియో చూసే వాళ్ళలో వ్యాపారస్తులు ఉండే ఉంటారు. మీ వ్యాపార ప్రకటనల ద్వారా మన ఛానల్కి సపోర్ట్ చేసినట్టు మీ వ్యాపార రంగాన్ని కూడా వృద్ధి చేసుకోవచ్చు. సో యాడ్స్ కోసం 8328500576 ఈ నెంబర్ని కూడా సంప్రదించవచ్చు. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. జై భారత్.